చెప్పాను కదా ఫంక్షన్‌కి వెళ్తున్నానని. అది ఎవరిదో కాదు, కావ్య హాఫ్ సారీ ఫంక్షను. వీళ్ళు మా అమ్మ వాళ్ళ నైబర్స్ అనమాట. మాకు కొన్ని రోజులకే చాలా క్లోజ్ అయిపోయారు. అలానే కావ్య వాళ్ళ మదర్ ఉన్నారు కదా! ఆ అక్క వచ్చేసి నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మా పిల్లల విషయంలో కానీ చాలా బాగా చూసుకుంటుందనమాట. అందుకే నేను ఈ ఫంక్షన్‌కి మార్నింగ్ కూడా ఇన్వైట్ చేసుంటే ఎళ్ళాను. పాపకైతే హల్దీ ఫంక్షన్ కూడా చేశారు. చాలా బాగా జరిగింది. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ అయిపోయాయి. ఉన్నవి మాత్రం ఇంకా అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. చిన్న పాప వచ్చేసి మార్నింగ్ తీసుకెళ్ళాను. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, పాప తట్టుకోలేదని చెప్పి పెద్ద పాపనొచ్చి ఆఫ్టర్నూన్ అయితే ఫంక్షన్‌కి తీసుకొచ్చాననమాట. ఫొటోస్ కోసమని కొన్ని పసుపుతో ఇట్లా చల్లడం అలాంటివి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అశ్విని అక్క తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చెప్పా. మరి ఇంకా ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యాననమాట. అక్క వచ్చేసి ఫంక్షన్ హాల్లోనే రెడీగా ఉండి శారీస్ అన్నీ తెచ్చుకోండి అని చెప్పింది, కానీ అక్కడ వాళ్ళందరూ ఉంటారు కదా, కుదరదని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చి రెడీ అయ్యి రిటర్న్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాము. ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్గా అయితే నేనేం గిఫ్ట్స్ శారీస్ ఏం తీసుకోలేదు, కానీ అమౌంట్ అయితే గిఫ్ట్గా ఇద్దామని అనుకున్నాను. ఇంకా మా చిన్న పాప గురించి తెలిసిందే కదా, రెడీ అవ్వదు. ఇక్కడ మా అమ్మ కూడా రెడీ అయింది. ఇంకా అమ్మని తీసుకెళ్ళాలి. స్టేజ్ మీదకి వెళ్ళి గిఫ్ట్ అయితే ఇద్దామని నేను మా పెద్ద పాప రెడీగా ఉన్నాము. అందరూ అయితే ఇస్తున్నారు, కానీ ఫంక్షన్లో ఒక ఆమె వచ్చి పాపం స్టేజ్ మీద నుంచి కింద పడిపోయిందనమాట. టైం బాగుంది, ఏం కాలే. ఇంకా ఫుడ్ అంతా అయితే అక్కడ తినేసి మేమైతే రిటర్న్ గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. అంతే ఈ వీడియో. సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.